శ్రీకృష్ణార్యతనోజాతం ధన్వంతరి సమఃప్రభం వరాహమిహిరాచార్యం సర్వరోగహరం భజే. వాసుదేవ, మనము లాస్ట్ టైము క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ గురించి చెప్పుకున్నాము. ఇంకా కండక్షన్ సిస్టమ్ ఆఫ్ ద హార్ట్ గురించి చెప్పుకున్నాము. సో ఇప్పుడు ఏంటంటే మిగిలిన కొంచెం పార్ట్ ఒకటి ఉంది. క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ గురించిను కొన్ని డిసీజెస్ తో ఉన్నటువంటి ఈసీజీలు ఎలా ఉంటాయి ఏమిటి అనేది కూడా మనం చూసుకున్నాం. ఊరినే అవుట్లైన్ చెప్తాను. ఓకే, ఈ క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ కనిపిస్తోంది కదా. ఈ క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ అంటే ఇది క్యూఆర్ఎస్. ఇంతవరకు ఇంతవరకు ఈ కాంప్లెక్స్ టైం ఎంత పడుతుంది పాస్ అవ్వడానికి? ఇది అంటే 2 నుంచి 2.5 స్మాల్ స్క్వేర్స్. నెక్స్ట్ టైం డ్యూరేషన్ చూస్తే 80 to 100 మిల్లీ సెకండ్స్ పడుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉండాల్సిన ఉండాల్సిన దానికంటే నేరోగా ఉంది క్యూఆర్ఎస్ కాంప్లెక్స్. అంటే ఎలా చెప్తున్నారండి? 2 స్మాల్ స్క్వేర్స్ అన్నారు కదా, రెండింటికంటే తక్కువ స్మాల్ స్క్వేర్స్ ఉంది. ఇది బ్రాడ్ క్యూఆర్ఎస్ అంటే ఇంకా 2.5 కంటే ఎక్కువ స్మాల్ స్క్వేర్స్ ఉంది. సో ఇది బ్రాడ్, ఇది నేరో. ఎక్కడ నేరో ఉంటుంది, ఎక్కడ బ్రాడ్ గా ఉంటుంది క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ ఉంటే ఏమిటి సూచిస్తుంది? ఇక్కడ చూడండి, ఇలా నేరోగా క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ ఉంటే సూప్రా వెంట్రిక్యులార్ టాకీకార్డియా, బ్రాడ్ గా క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ ఉంటే వెంట్రిక్యులార్ టాకీకార్డియా. వాట్ ఈస్ ద డిఫరెన్స్? సూప్రా వెంట్రిక్యులార్ టాకీకార్డియా, టాకీకార్డియా అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ హార్ట్ ఎక్కువగా కొట్టుకోవడం అనమాట. సూప్రా వెంట్రిక్యులర్, వెంట్రికల్ అంటే మీకు తెలుసు కదా, లోవర్ ఛాంబర్స్ ఆఫ్ ద హార్ట్. సూప్రా అంటే సూప్రా అంటే ఏంటి? పైన ఉన్నటువంటి. అంటే ఈ హార్ట్ బీట్ ఫాస్ట్ గా కొట్టుకోవడం అనేది ఆ, ఈ హార్ట్ ఛాంబర్స్, అప్పర్ ఛాంబర్స్ అంటే ఏట్రియంలో మొదలవుతుంది. అది సూప్రా అంటే వెంట్రికల్ కి పైన ఉన్నటువంటిది, పైన ఉన్న రీజియన్ అని అర్థం. అక్కడ హార్ట్ ఫాస్ట్ గా కొట్టుకోవటం అనేది ఉంటుంది దాని అక్కడ ఫాల్ట్ వల్ల. అప్పుడు ఏమవుతుంది? ఏట్రియా అదే హార్ట్ బీట్ ఫాస్ట్ గా కొట్టుకోవడం వల్ల అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ కొట్టుకోవడం వల్ల ఏంటంటే హార్ట్ ఛాంబర్స్, ఆ ఏట్రియా అనేవి కరెక్ట్ గా ఫిల్ చేసుకోవడం, ఈ కంట్రాక్ట్ అవ్వడానికి ముందు ఇవన్నీ కూడా సరిగా జరగకపోవటం అనేది ఉంటుంది. ఎందుకంటే ఫాస్ట్ గా సైకిల్ అయిపోతూ ఉంటుంది. సో పూర్తిగా ఏట్రియం లోకి బ్లడ్ నిండి అది కంట్రాక్ట్ అయ్యి పూర్తిగా ఏట్రియా నుంచి వెంట్రికల్లోకి రావడం అనేది కంప్లీట్ గా జరగదు అనమాట. నెక్స్ట్ వెంట్రికులార్ అంటే వెంట్రికిల్స్ లో వచ్చేటువంటి హార్ట్ బీట్. వెంట్రికిల్స్ లో ఉన్నట్టు అవి ఫాస్ట్ గా అక్కడ కొట్టుకోవడం వల్ల వెంట్రికిల్స్ లో డెవలప్ అయిన ప్రాబ్లం వల్ల వచ్చినటువంటి హార్ట్ బీట్ ఎక్కువగా ఉండడానికి వెంట్రికులార్ అంటారు. అక్కడ గ్యాప్ ఎక్కువ ఉంటుంది. బ్రాడ్ క్యూఆర్ఎస్ కాంప్లెక్స్. ఇది నారో క్యూఆర్ఎస్ కాంప్లెక్స్. నారో క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ లో ఇంకా కొన్ని జబ్బులు ఉంటాయని చెప్తున్నారు. ఏట్రియల్ ఫ్లట్టర్, నెక్స్ట్ ఏట్రియల్ ఫిబ్రిలేషన్. అంటే చూడండి, ఏట్రియల్ ఫ్లట్టర్, ఏట్రియల్ ఫిబ్రిలేషన్, వీటిల్లో ఇటువంటి హార్ట్ కండిషన్స్ లో కూడా క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ నారోగా ఉంటుంది. ఏట్రియల్ ఫ్లట్టర్ అంటే ఏంటంటే దాంట్లో అప్పర్ ఛాంబర్స్ అంటే ఏట్రియాలో ఫ్లట్టర్ మాటికి బాగా ఫాస్ట్ కొట్టుకుంటూ ఉంటాయి అన్నమాట. దానివల్ల ఏమవుతుంది? ర్యాపిడ్ కంట్రాక్షన్ ఆఫ్ ద అప్పర్ ఛాంబర్స్ ఆఫ్ ద హార్ట్ మే స్ప్రెడ్ టు ద లోవర్ ఛాంబర్స్.
రిజల్టింగ్ ర్యాపిడ్ హార్ట్ బీట్. ఈ ఫాస్ట్ ఫాస్ట్ కొట్టుకోవడం వల్ల ఏమవుతుంది, లోవర్ ఛాంబర్స్ కి కూడా ఈ కంట్రాక్షన్ ఫాస్ట్ గా అవడం అనేది స్ప్రెడ్ అయిపోయి ఈ హార్ట్ బీట్ అనేది ఎక్కువ అవుతుంది. దానివల్ల డెవలప్ అయ్యే సిమ్టమ్స్ ఏంటంటే దడగా ఉంటుంది, ఊపిరి అందకపోవడం ఉంటుంది, తల తిరగడం లాంటి కంప్లైంట్స్ ఉంటాయి. ఏట్రియల్ ఫ్లటర్ అంటే ఇక్కడ చూడండి, ఉండాల్సిన దానికంటే ఎక్కువ నేరోగా ఉంది క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ కదా. ఏట్రియల్ ఫిబ్రిలేషన్ ఇక్కడ కూడా చూడండి, ఉండాల్సిన దానికంటే చాలా నేరోగా ఉంది క్యూఆర్ఎస్ కాంప్లెక్స్. ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటే ఏంటంటే హార్ట్ బీట్ ఇర్రెగ్యులర్ గా ఉండడం అనమాట. రిథం అనేది ఇర్రెగ్యులర్ గా ఉండడం, అది ఏట్రియం లోనే ఉండడం. దాని వల్ల డెవలప్ అయ్యే సిమ్టమ్స్ ఏంటంటే ఫెటీక్, అలసట, ఊరికనే దడగా ఉండడం, ఆ ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడం, తల తిరగడం. అంటే హార్ట్ యొక్క ఎలక్ట్రికల్ సిస్టమ్, ఆ సిగ్నల్ పైనుంచి మొదలయ్యి ఇదంతా ఉండేది, ఆ ప్రాసెస్ అది సరిగా జరగకపోవటం వల్ల ఇది డెవలప్ అవుతుంది. అంటే ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్ అనేది ఆ ప్యాటర్న్ స్టడీగా జరగదన్నమాట. అంటే మనం ఏం చెప్పుకున్నాము, ఎస్ఏ నోడ్ దగ్గర మొదలయ్యి సిగ్నల్, ఎలక్ట్రికల్ ఇంపల్స్ ఏవి నోడ్ దగ్గరకు వచ్చి బండిల్ ఆఫ్ బ్రాంచ్ ఇలా చెప్పుకున్నాం కదా. అది అక్కడ ఒక చోటే కాకుండా ఈ వెంట్రికల్స్ లోనో ఇంకో ఇంకో చోట ఎక్కడో కూడా ఉమ్, ఏమంటారు, ఆ ఎలక్ట్రికల్ సిగ్నల్ అనేది ఉంటుంది. దానివల్ల ఏంటంటే రెండు చోట్ల ఉండటం వల్ల ఏది పని చేయాలో తెలియనటువంటి కన్ఫ్యూజ్డ్ కండిషన్ లో ఉంటుంది అనమాట హార్ట్. అప్పుడు ఏమవుతుందంటే హార్ట్ బీటింగ్ కూడా తేడా వచ్చేస్తుంది, రిథంలో తేడా వచ్చేస్తుంది అనమాట. అంటే కోఆర్డినేషన్ ఆఫ్ అనేది ఉండదు అనమాట. రిథము ఇర్రెగ్యులర్, రిథంలో తేడా వచ్చేస్తుంది, కోఆర్డినేషన్ ఉండదు. దీనివల్ల ఏమవుతుంది అంటే ఏట్రియా పూర్తిగా కంట్రాక్ట్ అవలేని పరిస్థితి ఉంటుంది. బ్లడ్ అనేది వెంట్రికిల్స్ లోకి పూర్తిగా పంపలేకపోతుంది అనమాట. వెంట్రికిల్స్ విచ్ రెస్పాండ్ టు ఏట్రియా ఆల్సో కంట్రాక్ట్ ఇర్రెగ్యులర్. ఆ పైనది ఇర్రెగ్యులర్ గా ఉంటే కిందది కూడా మారిపోతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే హార్ట్ బీట్ రెగ్యులర్ రిథం అనేది లేకుండా ఇర్రెగ్యులర్ గా రిథం ఉంటుంది అనమాట. దాని వలన చాలా సీరియస్ కాంప్లికేషన్స్, అంటే మెయిన్ గా హార్ట్ ఫెయిల్యూర్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో దాన్ని తెలియజేస్తుంది ఇది నారో క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ అనేది. బ్రాడ్ క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ అయితే అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, వెంట్రికులర్ టాకికార్డియా, ఇది బ్రాడ్ క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ కదా. అయితే ఇక్కడ చూడండి, ఇది బ్రాడ్ క్యూఆర్ఎస్ కాంప్లెక్స్. ఇది ఏంటంటే ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ ఇన్ ద వెంట్రికిల్స్. వెంట్రికిల్స్ లో హార్ట్ బీట్ ఇర్రెగ్యులర్ గా ఉండడం వల్ల, అంటే మోర్ దాన్ 100 బీట్స్ పర్ మినిట్ ఉంటుందన్నమాట. ఒక్కోసారి ఈ ర్యాపిడ్ హార్ట్ బీట్ వలన సడన్ గా గుండె ఛాంబర్స్ కంట్రాక్ట్ అవ్వటం అనేది ప్రాపర్ గా లేకపోవడం, బ్లడ్ ఫిల్ చేసుకోవడం, పంప్ చేయడం అనేది సరిగా ఉండదు అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఒక్కొక్కసారి పంప్ చేయలేకపోతుంది. ఏది ఇప్పుడు వెంట్రికల్స్ నుంచే కదా ఆక్సిజనేటెడ్ బ్లడ్ వచ్చి అవి బాడీ అంతా సప్లై చేయబడుతుంది అయోర్టా వల్ల. అయితే అక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఇది పూర్తిగా కంట్రాక్ట్ అవ్వక అక్కడి నుంచి వచ్చే బ్లడ్, ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని ఏట్రియాలో హయోర్టాలకు పంపలేకపోవడం వల్ల బాడీ అంతా కూడా బ్లడ్ సప్లై, ఆక్సిజనేటెడ్ బ్లడ్ సప్లై సరిపోయినంత ఇవ్వలేకపోతుంది అనమాట. దీని వలన ఆయాసంగా ఉండడం, కొంతమంది అయితే కాన్షియస్నెస్ పోతుంది. సో ఒక్కోసారి సడన్ గా కార్డియాక్ అరెస్ట్ కూడా అవుతుంది అనమాట. ఇది చాలా సీరియస్ ప్రాబ్లం కింద మనం కన్సిడర్ చేయాలి అని చెప్పి. అర్థమైందా? ఇది ఒక పిక్ కూడా చేశాను, ఒకటి చూపిస్తాను. దీంట్లో కూడా బాగుంటుంది. ఎక్కడ చూడండి, చూసారా, ఎబ్నార్మల్ హార్ట్ రిథమ్ విత్ ఫాస్ట్ హార్ట్ రేట్, ఇది నార్మల్ ఈసీజీ. ఇనఫ్, ఇక్కడ చూడండి, డ్యూరేషన్ అనేది కరెక్ట్ గా ఉంది. ఇనఫ్ టైం ఫర్ హార్ట్ టు ఫిల్ విత్ బ్లడ్. ఇక్కడ చూడండి వెంట్రికులర్ టాకికార్డియా,
అంటే 100 బీట్స్ పర్ మినిట్ కంటే ఎక్కువ ఉంటాయి. ఇక్కడ చూడండి ఎంత టైం ఉంది ఇక్కడ నుంచి ఈ వేవ్ నుంచి ఇక్కడికి రావడానికి. కానీ ఇక్కడ చాలా తక్కువ టైం, ఫాస్ట్ గా కంట్రాక్షన్స్ అవి వచ్చేసి బ్లడ్ అనేది పంప్ చేయలేకపోతుంది. నాట్ ఇనఫ్ టైం ఫర్ హార్ట్ టు ఫిల్ విత్ బ్లడ్. ఇలా ఉంటుంది ఈసీజీ. ఇది చూడండి మొత్తం కాంట్రాక్ట్ అయ్యి నీట్ గా ఇంట్లోకి వెళ్ళడం, బ్లడ్ అది జరుగుతుంది వెంట్రికల్స్. ఇక్కడ ఈ టాకికార్డియా, వెంట్రికులర్ టాకికార్డియా వల్ల పూర్తిగా బ్లడ్ తో ఫిల్ అవ్వలేకపోతుంది ఈ వెంట్రికల్స్. ఇంకా ఈ క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ బ్రాడ్ గా ఉంటే ఇంకా దేన్ని ఇండికేట్ చేస్తుంది? బండిల్ బ్రాంచ్ బ్లాక్. బండిల్ బ్రాంచ్ అంటే మీకు చెప్పుకున్నాం కదా, అవి రెండు వెంట్రికల్స్ మధ్య సెప్టమ్ ఉంది కదా, అక్కడ బండిల్ బ్రాంచ్ ఉంటుందని చెప్పాం కదా. అంటే ఏవి నోడ్ నుంచి సిగ్నల్ ఈ బండిల్ బ్రాంచ్ లోకి వచ్చి బండిల్ ఆఫ్ హిస్ ఇలా చెప్పుకున్నాం కదా. సో అక్కడ ఏదైనా బ్లాక్ ని తెలియజేస్తుంది. ఇది లెఫ్ట్ బండిల్ బ్రాంచ్ బ్లాక్, అవి మళ్ళీ టూ అని చెప్పుకున్నాం, లెఫ్ట్ బండిల్ బ్రాంచ్, రైట్ బండిల్ బ్రాంచ్. సో దేంట్లో ప్రాబ్లం ఉంది అనేది కూడా ఈ క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ తెలియజేస్తుంది. ఇది బ్రాడ్ గా ఉంది అంటే బండిల్ బ్రాంచ్ బ్లాక్ ఉన్నట్టు. అయితే లెఫ్టా రైటా అనేది ఎలా తెలియజేస్తుంది అంటే చూడండి, ఇక్కడ వి వన్ అనేది ఎలక్ట్రోడ్ దగ్గర ఇది ఏ షేప్ లో ఉందో చూడండి. క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ డబ్ల్యూ షేప్ లో ఉంది. ఇక్కడ వచ్చేసి ఎం షేప్, అంటే ఊరిని వాళ్ళ ఉజ్జాయింపుగా చెప్పారు. ఇది వి6 లెఫ్ట్ బండిల్ బ్రాంచ్ అయితే వి6 లో ఇలా ఉంటుంది. అదే రైట్ బండిల్ బ్రాంచ్ అయితే వి1 లోనే ఎం షేప్ లో ఉంటుంది క్యూఆర్ఎస్ కాంప్లెక్స్. ఇక్కడ డబ్ల్యూ షేప్ లో ఉంటుంది. అంటే ఊరినే వాళ్ళు మనం గుర్తుపెట్టుకోవడానికి చెప్పారు తప్ప వి1 వి6 లో ఇలా ఉంటుంది. రైట్ బండిల్ బ్రాంచ్ అయితే ఇది, లెఫ్ట్ బండిల్ బ్రాంచ్ బ్లాక్ అయితే ఇలా ఉంటుంది. ఈసీజీ క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ బ్రాడ్ గా ఉంది. ఎస్టీ సిగ్మెంట్. ఎస్టీ అంటే ఇది ఇది నార్మల్, ఇది ఎస్ కదా చెప్పుకున్నాం. ఇది టీ కదా, ఎత్తుగా ఉన్నది. సో ఆ సిగ్మెంట్ ఇది అంటే ఇక్కడ మామూలుగా అయితే ఎస్టీ సిగ్మెంట్ ఇలా హార్జాంటల్ గా చక్కగా ఉంటుంది, ఎస్ నుంచి టీ దాకా. అయితే ఇలా ఎలివేట్ అయ్యి ఉందనుకోండి, ఈ ఎస్టీ సిగ్మెంట్ అనేది ఇలా ఎలివేట్ అయ్యి పైకి వెళ్ళి ఉంటే ఏమై ఉండొచ్చు రీజన్స్ అంటే మయోకార్డియల్ ఇన్ఫాక్షన్, హార్ట్ అటాక్, పెరికార్డైటిస్. అంటే హార్ట్ చుట్టూ ఉండేటువంటి లేయర్ ఒకటి ఇన్ఫ్లమేషన్ రావడం. హైపర్ కెలీమియా అంటే ఏంటంటే పొటాషియం లెవెల్ ఇన్ ద బ్లడ్ ఎక్కువగా ఉండడం అన్నమాట. ఈ ఇలా ఉంటే ఈ మూడిట్లో ఏదో ఒకటి అని తెలియజేస్తుంది.
ఎస్టీ డిప్రెషన్, ఇది పైకి ఉండడం కాకుండా ఇలా కిందకి ఉందనుకో, దేని తెలియజేస్తుందంటే క్రానిక్ స్టేబుల్ యాంజినా హైపోకెలీమియా, పొటాషియం లెవెల్ బ్లడ్ లో తక్కువ ఉండడం, ఉండాల్సిన దానికంటే. అయితే ఇక్కడ మనకి ఏంటంటే, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, క్రానిక్ స్టేబుల్ యాంజైనా అంటే ఏంటి? యాంజైనా అంటే తెలుసండి. క్రానిక్ స్టేబుల్ యాంజైనా అంటే ఏమిటి అంటే, అది ఒక రకమైన డిస్కంఫర్ట్ గా ఉండడం చెస్ట్ లో. దేని వలన? హార్ట్ మజిల్ కి బ్లడ్ సప్లై తక్కువగా ఉండటం వలన. సో ఇది టిపికల్ గా ఏంటంటే ఎలా ఎప్పుడు తెలుస్తుందంటే, ఎక్కువ శ్రమ చేసినప్పుడు, ఏదైనా స్ట్రెస్ ఫీల్ అయినా, ఎమోషనల్ గా డిస్టర్బ్ అయినప్పుడు, ఆ, ఇది ఆ చెస్ట్ పెయిన్ అనేది అనిపిస్తుంది అనమాట. రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది, ఏమైనా మందులు వాడినా తగ్గుతుంది. ఇది క్రానిక్ గా ఉండడం వల్ల దీనికి క్రానిక్ స్టేబుల్ యాంజినా అంటారు అనమాట. ఇది యూజువల్ గా కొరనరీ ఆర్టరీ డిసీజెస్ లో కనిపించేటువంటి సిమ్టమ్. సో ఇది డిప్రెస్ అయ్యి ఉంటే గనక, అంటే కిందకి ఈ ఎస్టీ డిప్రెషన్ ఉంటే ఈ క్రానిక్ స్టేబుల్ యాంజైనా అనేది ఉందని మనకు అది తెలియజేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి టీ వేవ్. ఇది టీ వేవ్, ఇది ఎస్ టీ, ఇది టీ మొత్తం. ఇది ఎంతవరకు అంటే లెస్ దాన్ 5 mm ఇన్ ద లింబ్ లీడ్స్, లెస్ దాన్ 10 milliseconds, 10 mm ఇన్ ది చెస్ట్ లీడ్స్. టీ వేవ్ అనేది పొడుగ్గా ఉంటుంది కదా, ఇలా ఉంటుంది నార్మల్ అయితే. ఉండాల్సిన దానికంటే టీ వేవ్ ఎక్కువ టాల్ గా ఉందనుకోండి, ఇంతే ఉండాలి కదా. ఇక్కడ చూడండి టీ వేవ్ ఎంత పొడుగ్గా ఉందో. అప్పుడు ఇది ఏం తెలియజేస్తుందంటే హైపర్ అక్యూట్ ఎస్టీఈఎంఐ. ఎస్టీఈఎంఐ అంటే కంగారు పడక్కర్లేదు, ఎస్టీ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్, ఆ జబ్బుని తెలియజేస్తుంది. అంటే యాంప్లిట్యూడ్ అనేది పెరుగుతుంది దీనిది కదా, యాంప్లిట్యూడ్ పెరిగింది. టాల్ టీ వేవ్ ఉంటే ఈ కండిషన్ అవ్వచ్చు. అదే కనుక ఇన్వర్టెడ్ టీ వేవ్, ఈ టీ వేవ్ కిందకి ఉందనుకోండి తిప్పి, దీంట్లో కూడా ఎలివేట్ అయ్యే ఉంది, అంటే హైపర్ కెలీమియా కింద కూడా రావచ్చు అనమాట. ఇన్వర్టెడ్ టీ వేవ్, టీ వేవ్ ఇందాక పైకి ఉంది బాగా, ఇప్పుడు కిందకు ఉంది. అంటే కొన్ని ఈ లీడ్స్ లో V1 అండ్ లీడ్ 3లో ఇది నార్మల్ గానే ఇలా కిందకు ఉంటుంది టీ వేవ్. అలా కాకుండా మిగతా వాటిల్లో గనక ఇలాగ ఇన్వర్ట్ అయ్యి కనిపిస్తే అది జబ్బు కింద మనం పరిగణిస్తాం. అంటే మయోకార్డియల్ ఇన్ఫాక్షన్, హార్ట్ అటాక్ లో మయోకార్డియల్ ఇస్కిమియా అంటే, మయోకార్డియం తెలుసు కదా, హార్ట్ చుట్టూ ఉండే లేయర్స్ లో మధ్యలో లేయర్ ని మయోకార్డియం అంటారు. దానికి బ్లడ్ సప్లై అనేది ఉండాల్సినంత లేకుండా తక్కువగా ఉంటే మయోకార్డియల్ ఇస్కీమియా అంటారు. అలాంటి కండిషన్ లో కూడా టీ వేవ్ అనేది డిప్రెస్ అయ్యి అంటే ఇన్వర్టెడ్ గా కనిపిస్తుంది, హైపోకెలీమియా, పొటాషియం లెవెల్ తగ్గడం. నెక్స్ట్ మళ్ళీ చూడండి బండిల్ బ్రాంచ్ బ్లాక్. ఈ వేవ్ ఇలా ఉంటే బండిల్ బ్రాంచ్ బ్లాక్ ను కూడా తెలియజేస్తుంది. ఎక్కడ ఏ లీడ్స్ లో తెలియజేస్తుంది అనేది వివరం ఇస్తారు ఇక్కడ చూడండి. ఆల్రెడీ V1 లీడ్ 3లో ఇది నార్మల్ గానే ఇలా ఉంటుందని చెప్పుకున్నాం ఇన్వర్టెడ్ గా. అయితే ఇక్కడ చూడండి V4, V5, V6 వీటిల్లో కనుక, ఆ లీడ్స్ లో కనుక ఇలాగా ఉంటే లెఫ్ట్ బండిల్ బ్రాంచ్ బ్లాక్ తెలియజేస్తుంది. V1 వద్దు, ఇక్కడ రాంగ్ గా పడింది. V2, V3లో కనుక ఇలాగా ఇన్వర్టెడ్ గా టీ వేవ్ ఉంటే రైట్ బండిల్ బ్రాంచ్ బ్లాక్ అనేది తెలియజేస్తుంది అనమాట. అలా కాకుండా బైఫేసిక్ టీ వేవ్ రెండు ఉన్నాయి అనుకోండి, ఇక్కడ చూడండి పైకి ఉంది కిందకి ఉంది, ఇలా ఉంటే దేన్ని తెలియచేస్తుంది అంటే మయోకార్డియల్ ఇస్కీమియా.
అప్పు పైకి ఫస్ట్ వెళ్ళి తర్వాత కిందకి వచ్చింది చూసారా ఇది. అది మయోకార్డియల్ ఇస్కీమియా అని తెలియచేస్తుంది. అలా కాకుండా ఫస్ట్ డౌన్ కి వెళ్ళి ఇక్కడ చూడండి, ఇక్కడ డౌన్ కి వెళ్ళి తర్వాత అప్ కి వెళ్తే కనుక హైపోకెలీమియా, పొటాషియం లెవెల్స్ ఇన్ ద బ్లడ్ ఉండాల్సిన దానికంటే తక్కువ ఉన్నట్టు. క్యూటీ ఇంటర్వెల్, క్యూ వేవ్ కి టీ వేవ్ కి మధ్య ఉన్న ఇంటర్వెల్. ఇది క్యూ వేవ్ కదా దీనికి, ఇది టీ వేవ్ కదా. ఈ మధ్యలో ఎంత టైం ఉంది అనే దాన్ని బట్టి దాన్ని కూడా కౌంట్ చేస్తే చూడండి. ఇది లీడ్ టూలో డ్యూరేషన్ ఎంత, ఇది క్రాస్ అవ్వడానికి 9 to 11 స్మాల్ స్క్వేర్స్. ఇక్కడి నుంచి ఇక్కడికి పాస్ అవడానికి మధ్యలో 9 to 11 స్మాల్ స్క్వేర్స్ ఉంటుంది. ప్రొలాంగ్డ్ అంటే ఇది చూడండి, ఇక్కడ డిస్టెన్స్ చూడండి, ఇక్కడ డిస్టెన్స్ ఎక్కువ ఉంటే గనక ఇది ప్రొలాంగ్డ్. అప్పుడు హైపోకాల్సిమియా, ఉండాల్సిన దానికంటే బ్లడ్ లో కాల్షియం లెవెల్ తక్కువగా ఉన్నట్టు అనమాట. ఇక్కడ చూడండి, నేరోగా ఉంది కదా, ఉండాల్సిన దానికంటే చాలా తక్కువ ఉంది. ఇది నార్మల్ కదా, దీనికంటే తక్కువ ఉంది. అంటే హైపర్ కాల్సిమియా, అంటే బ్లడ్ లో కాల్షియం లెవెల్ ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉందని అర్థం అనమాట. సో ఇది అబౌట్ ఈసీజీ. ఇక్కడతో ఈసీజీ కంప్లీట్ అయింది. నెక్స్ట్ క్లాస్ లో కేసు చదువుదాం. నెక్స్ట్ కేసు ప్రిపేర్ అయ్యి వద్దాం. ఓకే. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీష్. గోబ్రాహ్మణేభ్యः సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో. లోకా సమస్తా సుఖినో. లోకా సమస్తా. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసు